ఏ విధంగా అయితే ఈ ధర్మం నాశనం అవుతుందో, ఏ విధంగా ఈ సంస్కృతి నాశనం అవుతుందో అని లెక్కలు కట్టుకొని పని కట్టుకొని మన పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి ఎవరో వస్తారు, ఆదుకుంటారు, కాపాడుతారని ఎవరు కూడా ఏమరపాటుగా ఉండవలసినటువంటి అవసరం లేదు. ఆ సమయమే గనక వస్తే, ఆనాడు జరిగినటువంటి సందర్భమే కనుక మళ్ళీ వస్తే ప్రతి ఒక్క యువకుడు ఛత్రపతి శివాజీ మహారాజు వలె కదలాలి, ఛత్రపతి శివాజీ మహారాజు వలె కదిలి ప్రతిఘటించాలి. అలాగే ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కదానికి ఆధ్యాత్మికతను, దైవత్వాన్ని, విజ్ఞానాన్ని ముడిపెట్టి జత చేసి నేర్పినటువంటి ఘనత మన ఋషులది, మన సాధువులది, మన యోగులది. ఈరోజు మనకు కావాల్సినటువంటి ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది మన ధర్మాన్ని సంరక్షించుకోవడం, మన దేశాన్ని కాపాడుకోవడమే మన యొక్క ముఖ్య లక్ష్యంగా మనమందరం జీవించాలి. అందరికీ ఈ శోభ విషయాన్ని తెలియపరుస్తాను. చూడండి, మన సనాతన ధర్మంలో పుట్టినటువంటి ఎందరో యోగులు, మునులు, తాపసులు, సిద్ధపురుషులు, అఘోరాది నాగ సాధువులు, దిగంబరులు, మంత్రజ్ఞులు, తంత్రజ్ఞులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎందరో మనకున్నారు. కొలుసుకోవడానికి 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఎందరో యోగులు ఉన్నారు, మునులు ఉన్నారు. కానీ జగద్గురు రామానుజాచార్యుల వారు ఉన్నారు, జగద్గురు శంకరాచార్యుల వారు ఉన్నారు, శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, బసవేశ్వరుడు ఉన్నాడు, సంత్ రవిదాస్ ఉన్నాడు, సేవాలాల్ మహారాజ్ ఉన్నాడు. ఇలా ఎందరో యోగులు ఉన్నారు. ఇంతమంది ఉండరు గురువులు, ఎందరో యోగులు, ఎందరో సిద్ధపురుషులు సోమనాథ్ దేవాలయాన్ని కాపాడుకోవడానికి ఈ నేల లోపలే అసూలు బాశారు. మన యొక్క అన్నిటికన్నా గొప్ప లక్ష్యంగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభుల వారిని మనం నిలబెట్టి ఉపన్యాసాన్ని ముగిస్తాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై హింద్, జై హింద్. ఇప్పుడు మన గురూజీకి మన నవీన్ గారు శాలతో సత్కరిస్తారు. అందరూ ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్.